నమస్తే. ఆగస్టు మంత్ 2025 సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముఖ్యంగా ఆగస్టు మంత్‌కు చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది. అదేంటంటే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి శ్రావణ మాస అష్టమితో ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది. అయితే ఈ మధ్యలో ఎన్నో పర్వదినాలు, విశిష్ట దినాలు, ముఖ్యమైన దినాలు ఉన్నాయండి. ఇవన్నీ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి ఆగస్టు 8 ఉందండి. అడగకుండానే ఎన్నో వరాలు లక్ష్మీదేవి ఇస్తుంది. అడిగితే ఇంకా ఇంకా ఎన్నో కోరికలు తీర్చే శక్తి మనకి ఆ అమ్మ మనకిస్తుంది. ఈ రోజుని ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనితో పాటు నెక్స్ట్ డే మనకి ఆహ్, వచ్చేప్పటికి ఆహ్, గాయత్రి మాత జన్మదినం కూడా ఉంది. అది కూడా చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం, వేద జ్ఞానం కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు జంధ్యాలు మార్చుకొని ఉపకర్మ చేసుకుంటారు. అంతేకాకుండా గాయత్రి మాత యొక్క వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్‌గా అత్యంత ముఖ్యమైనది వినాయక చవితి. ఇది మనకి 27వ తారీఖున వస్తుంది. సిద్ధి, బుద్ధి ప్రదాత. ఎవరికైతే అనుకున్న పనుల్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండి, బుద్ధి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాసం అంతా మీరందరూ ఆధ్యాత్మికంగా ఉండి, వరలక్ష్మి వ్రతాన్ని, దానితో పాటు శ్రావణ సోమవారాలు, మంగళవారాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి, మీ అందరికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క సహజంగానే మీకు ఎన్నో రెమెడీస్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మంత్ ఈ మంతు. ఈ మంత్‌ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆధ్యాత్మికంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ జన్మ జాతకంలోను, గోచార జాతకంలోను దోషాలన్నీ పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నమస్తే. ఆగస్టు మంతు 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మనం చెప్పుకున్న విధంగా ఇది ఎంతో పవిత్రమైన మాసం, ముఖ్యమైన మాసం, ఎన్నో ముఖ్యమైన పండుగలున్నాయి. ఈ ఈ మాసంలో గనక మనం చూసుకుంటే ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మంత్ చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు ఆగస్టు మంతు. ఆగస్టు మంత్‌లో ఈ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు గనక మనం చూసుకుంటే ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు ఫస్ట్ 1, 2, 3 పాదాలంతా కూడాను మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈళ్ళకి కా, కీ, కు, క్నం, జ్ఞ, చే, కా, కో, కే, కౌ, హ అనే అక్షరాలంతా కూడాను మనకి ఈ మిథున రాశిలో ఉంటారని గమనించుకోవచ్చు. అయితే గ్రహస్థితిని బట్టి గనక మనం చూసుకుంటే ఈ ఆగస్టు మంత్‌లో సూర్యుడు వచ్చేటప్పటికి 17థ్ మారుతూ ఉన్నాడు. అయితే జులై బి ల మా లాస్ట్ ఎండ్‌లోనే వచ్చేటప్పటికి మనకి జులై 22వ తారీఖున బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారుతూ ఉన్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి జులై 26వ తారీఖున మారుతూ ఉన్నాడు. జులై 28వ తారీఖు కుజుడు వచ్చి మనకి కన్యా రాశిలోకి మారుతూ ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహ స్థితిని మనం గనక చూసుకుంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్‌తో గనక మనం కంపేర్ గనక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా. సూర్యుడు 3వ ఇంట్లో ఉండి చక్కటి విజయాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. రిపప్రియం శత్రువులతో కలిసి గనక మీరు కూర్చొని మాట్లాడితే విజయం మీదవుతుంది. శ్రేయం మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో ఓవరాల్ ప్రాస్పెరిటీ ఉండే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం మన మహర్షులు ఇచ్చే విధంగా మనకు చూస్తే బాగుంటుంది. అయితే సూర్యుడు ఈ ఒక్కొక్క గ్రహం ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడు 3వ ఇంట్లో ఉండి 9వ ఇంట్లో చూడటం వల్ల ఇది ఒక సూర్యుడు మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. మనకు మహర్షులు 3వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమని ఉంటుందంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమః, అర్ధలాభాచ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయ స్థానకే శుక్ర, రవి అని మనకు చెప్తూ ఉంటారు. తృతీయ స్థానకే రవి అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్రకారం గనక చూసుకుంటే మనకి ఆరోగ్యం బావుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటాము, బంధుమిత్రులతో చక్కగా కలిసి హ్యాపీగా ఉంటాము, అర్ధలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. సో సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఒక రకంగా గనక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకు లాస్ట్ 2 మంత్స్ కొంచెం ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబులకు పోయినాయి అని చెప్పేసి నాకు చాలామంది ఫోనులు చేశారు. అయితే ఇప్పుడు ఆగస్టు 17థ్ తర్వాత సిట్యుయేషన్ అంతా మారిపోతుంది. ప్రతిదీ మీ కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. పర్టిక్యులర్‌గా ప్రొఫెషన్ అంతా రిలేటెడ్ మ్యాటర్స్‌లో మీరు చాలా విజయంగా ముందుకు దూసుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్‌కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ముందుగానే కావాల్సిన అరేంజ్‌మెంట్‌లన్నీ చక్కగా చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ ఏదైనా హెల్త్ గనక బాగాలేకపోతే ఇమ్మీడియేట్‌లీగా ఎక్కువగా టైం వేస్ట్ చేయకోకుండా వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోయి చక్కగా ట్రీట్మెంట్ ఇప్పించండి. 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. 4థ్ హౌస్‌లో
కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనక్షయం, రోగాది పీడితం, సంతాపం, చతుర్థ స్థానకే కుజ అని మనకి మహర్షులు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం గనక చూసుకుంటే 4వ ఇంట్లో ఉంటే భాగ్యహాని, ధనం ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధాగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రూరం, నీకేదో ఒక నెగెటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవ పడే అవకాశం, ధనక్షయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. పర్టిక్యులర్‌గా మదర్ రిలేటెడ్ కానివ్వండి, తర్వాత ఇంటిలోకి సంబంధించిన వ్యవహారాల్లో, సుఖానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు 7వ ఇంట్లోను, 11వ ఇంట్లోను చూడటం వల్ల మానసికంగా ఆందోళన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11వ ఇంట్లో చూడటం వల్ల ధనం విషయంలో చాలా చక్కగా బాగుంటారని మీరు గమనించుకోవచ్చు. అయితే శుక్రుడు మనం గనక చూసుకుంటే, శుక్రుడు ఫస్ట్ హౌస్‌లో ఉండి చక్కగా కుజుడు ఇందాక ఏమేమి ఇబ్బందుల్లో ఏ ఏ విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నాడో, శుక్రుడు ఇమ్మీడియేట్‌గా ఆ విషయాల్ని కేర్ తీసుకొని వాటిని తిరిగి కరెక్ట్ చేసే బాధ్యతను శుక్రుడు తీసుకొని, శుక్రుడు మీకు ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే అర్ధలాభాచ్చ సౌఖ్యం, పరస్త్రీ సంగమం, యత్నకార్య లాభాశ్చాత్ జన్మకే భృగునందనే అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది. కుజుడు ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల అర్థ ప్రకారంగా చాలా లాభాగుంటుంది. చిత్త సౌఖ్యం, మానసంతా చాలా ఆనందంగా ఉంటుంది. పరస్త్రీ సంగమం లేదా పరపురుష సంగమం అని మనకు చెప్తూ ఉంటారు. లేడీస్ అయితేనేమో చక్కగా వాళ్ళకి తెలిసిన జెంట్స్‌తో వాళ్ళతో కలిసేసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ అయితే గనక లేడీస్‌తో ఎక్కువగా మాట్లాడి వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యత్న కార్యార్థ లాభాశ్చాత్, ఏదైనా గనక పని చేస్తే అందులో విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం, ఇప్పటిదాకా గనక లేడీస్‌కి మీకు ఎవరికన్నా జెంట్స్ ఇంట్లో గాని, బయట గాని మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జెంట్స్‌కైనా లేడీస్‌తో గనక ఎవరితో గనక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంతకుముందు అవన్నీ సమస్య పోయి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం గనక మనం చూసుకుంటే ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయని మనం తెలుసుకోవాలి. మృగశిర నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మృష్టాన్నము చక్కగా పార్టీల్లో, ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా తోబుట్టువుల వల్ల గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. కానీ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో అన్నదమ్ములతోటి, తోబుట్టువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం గనక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. చక్కగా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఒక గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండీ! మిథున రాశి వాళ్ళకి లాస్ట్ 2 మంత్స్‌తో కంపేర్ చేస్తే ఈ మంత్, వచ్చే మంత్ చాలా చక్కగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం కూడా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది. ఒక గొడవలయ్యే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం. మీకు ఇప్పటిదాకా కంఫర్టబుల్‌గా ఉన్న ఒక వెహికల్ కానివ్వండి, లేదంటే ఏమని చెప్తారు, ఏదో ఒక విషయంలో మీకు బాగా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా ఏమని చెప్తారు, మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఒక వస్తువు కానీ, ఒక ఐటెం వల్ల అది మీకు దూరం అవడంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఫిజికల్‌గా కంఫర్టబుల్‌గా ఉన్న విషయాల్లో ఏదో ఒకటి మీకు దూరమై కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వెహికల్ విషయంలోనూ, ఇంటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ మీకు ఏదైనా గనక సపోర్ట్ ఇచ్చే వాళ్ళలో ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే మీరు ఈ ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, మిథున రాశి వాళ్ళు గనక చూసుకుంటే ఒక కుజుడికి సంబంధించి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మంగళవారం ఖచ్చితంగా మీరు మంగళగౌరి వ్రతం చేసుకోవటం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక మంగళవారం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఎవరికైనా 1 కేజీ బావు కందులు గనక దానం చేస్తే చక్కగా ఆ కుజుడు పెట్టే ఇబ్బందుల నుండి చక్కగా ఉంటారని, ఇబ్బందులన్నీ పోయి చక్కగా ఉంటారని గమనించుకోవచ్చు. ఇంకా ఎవరైనా గనక ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం తప్పకుండా జరిపించుకోండి. కొంతమంది నాకు వచ్చిన ఫోన్ కాల్స్ వాళ్ళకి 1 to 1 చేయడానికి చాలా ఖర్చు అవుతుందండి. సామూహికంగా ఏదైనా గనక ఉంటే తక్కువ ఖర్చులో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అందుకని ఇది అంతా దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 21వ తారీఖున, ఆగస్టు 22వ తారీఖున ఈ 2 రోజులు ఫస్ట్ రోజు వచ్చేప్పటికి కుబేర పాశుపత అభిషేకం, ధనం సంపాదించిన ధనం స్థిరంగా నిలబడి ఉండటానికి కుబేర పాశుపత అభిషేకం ప్లాన్ చేశాము. అంతేకాకుండా రెండో రోజు వచ్చేప్పటికి మహాలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతూ ఉంటుంది.
ఈ విశేష హోమం యొక్క రిజల్ట్ ఏమంటే ఒకటి శీఘ్ర ధన ప్రాప్తి. అంటే మీకు ధనం తొందరగా మీకు రావటానికి, సంపాదించుకోవటానికి, నష్టద్రవ్య ప్రాప్తి ఇన్‌కోర్స్ మీకు గనక సంపాదించుకున్న ధనం మీరు ఎవరికైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, వడ్డీకిచ్చినా, లేదంటే పార్ట్నర్స్ మధ్య ఇన్వెస్ట్ చేసిన ఆ ధనం తిరిగి మీకు మళ్ళా రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇలా విశేష పూజ ఆగస్టు 22వ తారీఖున మహాలక్ష్మి విశేష హోమం చేపించడం సామూహికంగా జరుగుతూ ఉంటుంది. ఈ 2 పూజలు సామూహికంగా కానీ మీ స్వహస్తాలతో మీరే అభిషేకం చేసుకొని, మీ హస్తాలతో, మీ స్వహస్తాలతో మీరే హోమం మీద భార్యాభర్తలు కూర్చుకొని, మీ చేతులతో మీరే హోమ దినుసులన్నీ హోమగుండంలో ఏసి హోమం చేపించుకునే అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ గనుక ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి గనుక కనెక్ట్ అయితే మీకు కావాల్సిన వివరాలను ఫర్దర్ పంపించడం జరుగుతుంది. ఈ మాసం నుండి మీకు చక్కగా ఇందాక చెప్పిన విధంగా అన్ని పండుగలు చక్కగా సెలబ్రేట్ చేసుకొని, మీకు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తలతూగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.